ఏమంటున్నారంటే, అమ్మ మీకు తెలియని దానిని ఆరాధించువారు, కానీ మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదనున్న క్రైస్తవులందరూ తెలిసిన గ్రహింపు అయిన నిజ దేవుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చాలామంది ప్రజలు, అంటే క్రైస్తవులు కాని వారందరూ, బాధాకరమైన విషయము, తెలియని దానిని ఆరాధిస్తున్నారు. తెలుసు అనుకుంటున్నారు, అదొక రకమైన భ్రమ. తెలుసు అనుకుంటున్నారు, కానీ నిజము ఎప్పుడు స్పష్టముగా వెల్లడి అవుతుంది. సత్యము ఎప్పుడు స్పష్టముగా వెల్లడి అవుతుంది. ఇప్పుడు వెల్లడి అవుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ అంటున్నారు, 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ. ఈ మాట పట్టుకోండి, దేవుడు ఆత్మస్వరూపుడు. మనం అంటాం కదా, పరమాత్ముడు అనే పదాలు మనం వింటాం కదా. పరమాత్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపుడు. పరమ ఆత్ముడు, ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన ఈ సృష్టిని కలగజేసిన వాడు ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మనము పరమాత్ముణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి. ఎలాగంటే ఆయన కోరిక ఎలా మనం తీర్చగలమంటే యేసుక్రీస్తు దగ్గరికి రావటాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మనకి ఏం జరుగుతుంది, ఏమి కలుగుతుంది అంటే మనకి రక్షణ దొరుకుతుంది, రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 131వ కీర్తన అద్భుతమైన మాట చూడండి. 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? సృష్టికర్త అయిన దేవుడు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే దోషములున్నాయి. ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే అతిక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఏమున్నాయంటే పాపాలు ఉన్నాయి.